బాగుందండి సినిమా, చాలా బాగుందండి, సూపర్. ఎన్ని నిమిషాలు కనిపించాడు? ప్రభాస్ గారు ఎక్కువగానే కనపడ్డారు ఇంటర్వెల్ కానీ. సినిమా అంతా కూడా చాలా బాగుందండి. భక్తి 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 గురించి సినిమా అంతానే చాలా బాగా, అందరూ కూడా చాలా బాగా చేశారు. ప్రభాస్ గారు ఇంటర్వెల్ కాడ నుంచి కనపడ్డారు, బాగానే ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది. బాగుందండి, ఇంటర్వెల్ కాడ నుంచి చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంటర్వెల్ కాడ నుంచి వచ్చారు, చాలా చెప్పున్నాడు. 1 అవర్ అంత లేరు కానీ ఒక 40 నిమిషాలు ఎంత ఉండి ఉంటారు. లేదు బాగా చూపించారు. డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చూపించారు. సూపర్ సినిమా, హిట్టే సినిమా. బాగుంది చాలా బాగుంది. నాకైతే ఖచ్చితంగా 100 కోట్లు వస్తుంది. బాగుంది సినిమా, చాలా బాగుందండి. ఏంటి ఆ వాదనలో ఒక డైలాగ్ కూడా అసలు అర్థం అవ్వలేదండి, గోల కదా. యాక్టింగ్ అంతా కూడా చాలా బాగుంది, చాలా బాగుందండి. ఇది మైథలాజికల్ అండ్ డెవోషనల్. డైరెక్టర్ కొత్త ఆయన కదా, ముఖేష్ కుమార్ సింగ్. ఆయన ఎట్లా తీస్తారేమో అనుకున్నాము. గతంలో ఆయన టీవీ సీరియల్ తీశారు, మహాభారతము రామాయణం హిందీలో. మోహన్ బాబు గారు ఆ సీరియల్ చూసి ఆయనకి ఫ్యాన్ అయిపోయి 200 కోట్ల భారీ బడ్జెట్ సినిమా ఇవ్వడం జరిగింది. అలా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చూసుకుంటే కొత్త ఆయన స్టీఫెన్. ఆయన తెలుగులో ఏం తీయలేదు, మలయాళంలో మోహన్ లాల్ గారు రిఫరెన్స్తో వచ్చాడట. చాలా మోహన్ లాల్ గారు సినిమాలు కూడా ఆయన మ్యూజిక్ డైరెక్ట్ చేశాడు. సారీ, బడ్జెట్ 200 కోట్లు అండి, 100 కోట్లు కాదు. 100 కోట్లు అనుకున్నారు కానీ 200 కోట్లు అయింది. మంచు విష్ణు గారు చాలా బాగా యాక్ట్ చేశారు కన్నప్పగా, శివుని భక్తుడిగా. స్టార్టింగ్లో శివుడిని నమ్మడు, తర్వాత శివుడు లేనిదే ఇంక బతకలేని అన్నట్టు. ప్రభాస్ గారు కూడా ఒక రుద్ర మహర్షిగా, రుద్ర సెయింట్గా చాలా బాగా చేశారు. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా. మోహన్ బాబు గారు కూడా చాలా బాగా చేశారండి. ఆయన మహాదేవ మునీశ్వరుడిగా. ఆయన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. సో హిందూ బంధువులందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ సినిమా తప్పకుండా చేయండి, సినిమాని హిట్ చేయండి. మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. సినిమా అయితే చాలా బాగుంది. శివునికి కన్నప్పకి మధ్య జరిగే సన్నివేశాలే సినిమా అండి, భక్త కన్నప్ప. గతంలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు చేశారు ఇదే పాత్ర. ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, బాపుడి గారు డైరెక్షన్ భక్త కన్నప్ప చేశారు. ఇప్పుడు విష్ణు కూడా వాళ్ళకి ఏం తగ్గేటట్లేడండి, అంతా బాగానే చేశాడు. అలాగే మోహన్ బాబు గారి వారసులు మనవరాలు కూడా ఇందులో చిన్న పాత్రలు చేశారు. అందరూ కూడా ప్రతి ఒక్క పాత్రలకు కూడా న్యాయం చేశారు. ముఖ్యంగా ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారి రోల్ అయితే హైలైట్స్ ఉన్నాయండి. ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తారు? 500 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ బడ్జెట్ 200 కోట్లు కదా, 500 కోట్లు రావాలి. ఇలాంటి సినిమాలు ఇంకా అందరూ కూడా సపోర్ట్ చేయాలి. హిందూ బంధువులు అందరికీ నేను చెప్పే రిక్వెస్ట్ అదే. అన్నీ బాగున్నాయండి నిజంగా. న్యూజిలాండ్ అందాలైతే అసలు 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా చేశారు. రొమాన్స్ ఏం అంతగా లేదు, కాకపోతే అట్లా ట్రోలింగ్ చేస్తారు కానీ ఏం లేదండి, రొమాన్స్ ఏం లేదు. అంత భక్తి, శివునికి కన్నప్పకి మధ్య జరిగే భక్తి అంతే. కన్నప్ప మూవీ అయితే మాత్రం నిజంగా రెబల్ స్టార్ అనాలన్నా. నిజంగా ప్రభాస్ అనేవాడు లేకపోతే నిజంగా ఆ ఫ్యామిలీకి దేవుళ్ళలాగా వచ్చి కాపాడాడు. నిజంగా ప్రభాస్ ఉన్న 20 నిమిషాలు కూడా ఆ క్యామియో వాళ్ళు ఇన్ని టికెట్లు బుక్ అవ్వడం, ఇంతమంది రావడం కూడా నిజంగా ప్రభాస్ వచ్చిన కంటే బాగుందన్న సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ఏదో వెళ్ళిపోతుంది, ఏదో చూస్తున్నాం అంతే. బట్ న్యూజిలాండ్ వెళ్ళినా, ఐలాండ్ అని ఎక్కడికి వెళ్ళినా ఒక సినిమా రాసుకున్నప్పుడు నువ్వు ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకెళ్ళాలి దాన్ని. ఫస్ట్ హాఫ్ అంతా ఒకే దొక్కున్నట్టు దాని సినిమా. ఆ న్యూజిలాండ్లో ఆ పార్క్లో పడేడు జనాన్ని అందరు ఏదో జురాసిక్ పార్క్ లాగా మొత్తం అందులో పడేసి ఆ ఎమోషన్ సీన్ అక్కడే, ఫైట్ సీన్ అక్కడే, యుద్ధ భూమి అక్కడే, ఆ విలన్ ప్లేస్ అక్కడే. నాకైతే ఒక ప్రభాస్ కోసం అయితే చూశానన్న. లాస్ట్ 20 నిమిషాలు మాత్రం బాగుంది. ఆ కళ్ళిచ్చే సీన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్, సెకండ్ హాఫ్ అంతా ప్రభాస్ వచ్చిన కానీ లేచింది సినిమా. లాస్ట్ అరగంట బాగుంది అంతే సినిమా. కానీ బీజిఎం మాత్రం ఒక్క 100 కోట్లు వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చచ్చు, అంత అలా కొట్టాడు బీజిఎం. ఒక బీజిఎం సాంగ్స్ అయితే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో పెట్టింది.
మోహన్ లాల్ గారి యాక్టింగ్, మోహన్ లాల్ గారి సీన్స్ అయితే మాత్రం ఆయన నుండి ఒక 2 minutes కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా చెప్పట్లేదు, బట్ సినిమా పరంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఏమీ లేదన్న. బట్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లో మాత్రం మోహన్ లాల్కి వచ్చిన ఆ 20 నిమిషాల బీజిఎం కానీ అంతా చాలా బాగుంటుంది. ఇంకా ప్రభాస్ వచ్చిన కానీ ఇంకా లేస్తుంది అనమాట సినిమా. సినిమాలో ఏమీ లేదు. ఇంకోటి విజువల్ ఎఫెక్ట్స్ ఎడిటింగ్ అసలు బాగాలేదు. ఇలా చేయొచ్చు ఏంటంటే ఇలా ఫ్యామిలీకి ఏమొచ్చిందంటే ఫ్యామిలీ కోసం తెచ్చలేదు. ఇలా కొంచెం బడ్జెట్ పెట్టి ఆ విష్ణు కాకుండా ఆ ప్లేస్లో విష్ణు కాకుండా ఇంకెవరున్నా సరే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ రాసుకున్న స్క్రీన్ ప్లే కానీ ఇక వీళ్ళకి నచ్చినట్టు తీసుకున్నారు సినిమాని. మాట్లాడితేనేమో ఏంటి గాల్లో ఎగురుతాడు, ఏ మూమెంట్ లేదన్న. అసలు మేము ఇన్ని సినిమాలు చూస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి రివ్యూ చెప్తున్నాం, మాకు యాక్టింగ్ రాకపోవచ్చు కానీ యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో మాకు తెలుసు, ఎవడు ఎలాగ చేస్తారో మాకు తెలుసు చెప్తున్నాం. కేవలం ఒక్క ప్రభాస్ గారి వల్ల జనం వస్తారు. ప్రభాస్ ఒక్కడే కాపాడాడు. ప్రభాస్ గారి వల్ల సినిమా నిలబడింది. లాస్ట్ 20 నిమిషాలు మాత్రం ఓకే, అందరూ తిట్టినట్టుకున్నారు. లాస్ట్ 20 నిమిషాలు మాత్రం బాగుంది సినిమా. బట్ ఓవరాల్గా అయితే మూవీ ఓకే యావరేజ్ అన్న. ప్రభాస్ గారి కోసం కలెక్షన్లు వస్తాయి అంతే. బాగుంది, సినిమా బాగుంది. అంటే 3 hours 15 minutes ఉంది సినిమా. 3 hours 15 minutesలో ఫస్ట్ 2 hours మామూలుగా ఇది సినిమా టైటిల్ కన్నప్ప అని పెట్టారు కదా, సినిమా టైటిల్ కన్నప్ప అని పెట్టారు. సో ఇది బయోపిక్ ఆఫ్ తిన్నప్ప అని చెప్పొచ్చు అనమాట. అంటే కన్నప్ప స్టార్టింగ్ నుంచి ఎలా పుట్టాడు ఏంటి అనేది చూపించారు సినిమాలో. కానీ అందరూ చెప్పేటట్టు నిజంగానే సినిమా స్క్రీన్ ప్లే కానీ లేకపోతే సినిమా వెళ్ళిన విధానం కానీ ప్రభాస్ వచ్చిన కాడి నుంచే చాలా బాగుంది. అంటే నేను టైం చూసుకున్నాను ఎగ్జాక్ట్లీ లాస్ట్ 50 minutes, కరెక్ట్ లాస్ట్ 50 minutes ఉండగా ప్రభాస్ ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి సినిమా చాలా బాగుంది. సినిమా బాగా పికప్ అయింది. అంటే తీసిన విధానం కూడా స్క్రీన్ ప్లే కూడా ప్రభాస్ వచ్చిన కాడి నుంచి సినిమా అనేది డివైన్ మోడ్లోకి ఎంటర్ అయింది. అప్పటిదాకా డివైన్ మోడ్ ఏమి ఎంటర్ అవ్వదు. సో ప్రభాస్ వచ్చిన కాడి నుంచే డివైన్ మోడ్ ఎంటర్ అయింది. అండ్ ఇంకో పాజిటివ్స్ చెప్పుకోవాలనుకుంటే విష్ణు గారి పెర్ఫార్మెన్స్ కూడా డివైన్ యాంగిల్లోనే చాలా బాగుంది అనమాట. అంటే చూడటం కానీ CGI కానీ అవన్నీ వర్క్స్ అన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి లైట్గానే అనిపించింది కానీ డివైన్ యాంగిల్లోనే చాలా బాగుంది. చాలా బాగా చేశారు విష్ణు గారు కూడా. సో చివరి గంట కోసం చూడడానికి సినిమాకి రావచ్చు. అది సినిమా యావరేజ్ లేదు. లాస్ట్ 1 hour మనం బాగుందని చెప్పుకోవచ్చు. బాగాలేపోవడానికి ఏం రీజన్ ఏం లేదు. లాస్ట్ 1 hour చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా లైట్, అంటే స్టార్టింగ్ అంతా మామూలుగా తిన్నప్ప గురించి అతను ఏం చేశాడు అనేది తెలుసుకోవడం గురించి చెప్పారు అంతే. సో బయోపిక్ అనేది దాని గురించి చెప్పారు కాబట్టి ఫస్ట్ 2 hours కూడా తిన్నప్ప గురించి, తిన్నప్ప ఎక్కడున్నాడు ఏంటి ఆ స్టోరీ అంతా చెప్పుకొచ్చారు కాబట్టి మనకు పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించదు. ప్రభాస్ వచ్చిన కాడి నుంచే ఆ డివైనింగ్ యాలీ అనేది సినిమాలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ తిన్నప్ప అనే అతనికి కూడా శివుడి మీద ఎలా ఏంటి అనేది రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి సినిమా అక్కడి నుంచే ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడి నుంచే చూడబుద్ధి అవుతుంది. కన్నప్ప ప్రీమియర్ చూశాను. డార్లింగ్ని చూసిన ఆనందంలో ప్రభాస్ కన్నప్ప అని వస్తుంది. సారీ, ఆ సినిమానే నా ఒపీనియన్ నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే బీజిఎం బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా వేరే లెవెల్లో ఉంది. అండ్ లాస్ట్ 40 minutes అయితే మీరు విష్ణుని చూడరు, అతని పెర్ఫార్మెన్సే చూస్తారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ని అసలు గూస్ బంప్స్ బీజిఎం ఇచ్చాడు భయ్య. సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అదే అని చెప్పచ్చు ప్రభాస్ తర్వాత. అండ్ BVS రవి చెప్పినట్టు ఇంటర్వెల్ తర్వాత 1/2 hour తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. అప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లాస్ట్ 40 minutes అయితే మీకు చాలా న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ న్యూజిలాండ్ అందాల్ని చాలా విజువల్స్గా చాలా బాగా చూపించారు. సినిమాకి ఒకటే చెప్తున్నా, ఆ జనరేషన్కి భక్త కన్నప్ప కల్ట్ ఫిలిం అయితే ఈ జనరేషన్కి ఈ కన్నప్ప కల్ట్ ఫిలిం. అంతా బాగా నరేట్ చేశాడు. మనకు ఆల్రెడీ స్టోరీ తెలుసు కానీ దాన్ని ఎలా స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేశాడు అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమా గురించి చెప్పాలంటే విష్ణుకి 18 years తర్వాత మంచి హిట్ పడిందని చెప్పచ్చు. ఖచ్చితంగా ఇది థియేట్రికల్ ఫిలిం అండి. అండ్ ఇట్స్ నాట్ ఏ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం. మైథలాజికల్ ఫిలిం అంటే మనకు రొమాన్స్ ఉంటుంది, బట్ ఇందులో రొమాన్స్ ఉండదు. ఇందులో రొమాన్స్ ఉంటుంది, అందుకే ఇది హిస్టారికల్ ఫిలిం. సో ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతోటి చూడండి. కన్నప్ప అని చెప్పి తొంగ వేశారన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం తొంగ సీన్స్ మొత్తం లేపేశారు. బాహుబలిలో ఒక సాంగ్ లేపేశారు అండ్ బాహుబలి 2లో విల్లేజ్ సీన్ లేపేశారు. మొత్తం ప్రతిది కూడా ఎక్కడ ఇన్స్పైర్ తీసుకుని అనిపించింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు స్టోరీ వైజ్గా అయితే. అండ్ యాక్టింగ్ వైజ్గా వచ్చేసరికి ఎందుకో ఫస్ట్ హాఫ్ మొత్తం అందరి యాక్టింగ్ కూడా ఆర్టిఫిషియల్గా అనిపించింది. బాడీ లాంగ్వేజ్ అయినా సరే లేదంటే వాళ్ళ వాయిస్ అయినా సరే మరీ అన్నెసరీగా అనిపించే మొత్తం.
బట్ ఓన్లీ సేవింగ్ గ్రేస్ ఏంటంటే ప్రభాస్ ఎంట్రన్స్. ఆయన ఏదైతే 26 minutes సీక్వెన్స్ ఉంటుందో ఆ సీక్వెన్స్ కోసమే సినిమా. అది కాకుండా తీసేసి రిమైనింగ్ 2.5 hours మాత్రం మొత్తం చెత్త తీశాడు. అసలు మొత్తం టార్చర్ పెట్టాడు, మెంటల్ టార్చర్ చూపించాడు. అండ్ ఇంకొకటి, ప్రభాస్ ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. ఇన్ కేసు ప్రభాస్ లేకపోతే ఈవినింగ్ వరకు వాష్అవుట్ అయ్యేది సినిమా. ఆ లెవెల్ ఉంది, ఉండొచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ బాగుంది, 26 minutes నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి రావచ్చు. ఆయన లేకపోతే వాష్అవుట్ అయ్యేది. అండ్ ఇంకొకటి, మేము హిస్టరీ చూపిస్తామని చెప్పి హిస్టరీని తప్పుగా చూపించారు, కిచిడి చేశారు. ఓన్లీ ప్రభాస్ కాకుండా ఏ ఒక్క పోస్టర్ కూడా లేదు. ఒక బీజేపీ ఒక్కటి బాగుంది, అసలు లేదంట. ఎందుకో వాళ్ళు ఇప్పుడు కన్నప్ప ఏ స్టోరీ తీసుకున్నా సరే, ఒక శ్రీకాళహస్తి శతకం తీసుకున్నా లేదంటే కొన్ని పురాణాలు తీసుకున్నా సరే, ప్రతి దాంట్లో కూడా కన్నప్ప ఒక కొన్నే ఇచ్చాడు. ఇందులో ఏంటంటే 2 కళ్ళు పెట్టి 2 కళ్ళు తీసినట్టు చూపించి మరీ సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ అయిపోయింది, ఆ లెవెల్లో చూపించారు. అండ్ యాక్షన్ సీన్స్ కూడా ఫైట్ చాలా వరస్ట్గా ఉన్నాయి, ఏదో చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు అనిపించింది. ఈ జనరేషన్ కోసం తీసిన సినిమా కాబట్టి దాని వరకు అభినందించవచ్చు, కానీ ఈ జనరేషన్కి ఎక్కేలా అయితే సినిమా తీయలేదు. ఆ లెవెల్లో అయితే డిసప్పాయింట్ చేశారు సినిమాని అయితే. ఓన్లీ ప్రభాస్ గారి కోసం ఆయన తప్ప ఏం లేదు సినిమాలో. అసలుకి జీరో ఎక్స్పెక్టేషను, ఏం ఎక్స్పెక్టేషన్ లేదు. ఏదో ప్రభాస్ అన్న ఉన్నాడు, మంచు విష్ణు అన్న సినిమా చూద్దామని వచ్చానన్న. సినిమా చూసి వచ్చిన తర్వాత ఒకటే చెప్తా ఉన్నా, 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టింది, 18 ఏళ్ల తర్వాత మంచు విష్ణు అన్న ఇట్టు కొట్టిండు, డీ తర్వాత మళ్ళీ ఇట్టు కొట్టాడు. ఆ స్ట్రగుల్ అనేది అతనికి తెలుసు అనమాట. చాలా మంది ట్రోల్ చేశారు, సినిమా జరుగుతూ ఉంటేనే ట్రోలింగ్ జరుగుతూ ఉంది. కానీ ప్రభాస్ అన్న ఎంట్రీ తర్వాత ప్రతి ఓడు కనెక్ట్ అయిపోయాడు అన్న. శివయ్య క్యారెక్టర్కి మంచు విష్ణు అన్న చేసే శివలింగానికి మధ్య వచ్చే సంభాషణలు కానీ ఎమోషన్లు కానీ ప్రతి ఒక్క సీన్ ఏడిపించాడు. ప్రభాస్ సీన్స్ అవుతున్న ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క మిజైల్ అనే చెప్పొచ్చాను. దూసుకొని వెళ్ళిపోయి ఆది పురుషుతో ఏదో ప్రభాస్ అన్న డిసప్పాయింట్ చేశారన్నారు. అది ప్రభాస్ అన్న తప్పు కాదు, డైరెక్టర్ తప్పు. కానీ ఈ డైరెక్టర్ మాత్రం ప్రభాస్ గారిని చాలా చక్కగా వాడాడు. అలాగే మోహన్ లాల్ క్యారెక్టర్ కానీ, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ ప్రతి ఒక్కటి పీక్స్ అంటే పీక్స్. మంచు విష్ణు ఫ్యామిలీ ఏదన్నా మంచి చేసిందంటే ఈ కన్నప్ప సినిమా తీయడమే. ఇప్పుడుండే రోజుల్లో కామం పెరుగుతుంది, భక్తి ఎవడకలేదు. కనీసం ఈ సినిమా చూడండి. ఓడా చెప్తా ఉన్నా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి, ఈ రోజు నుంచి తాగే వాళ్ళు ఎవరన్నా ఉంటే బార్లకు వెళ్ళొద్దు, దయచేసి ఈ సినిమా చూడండి. మంచితనం, మానవత్వం మీలో పెరుగుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది రోజు వాళ్ళని చంపడం వీళ్ళని చంపడం నేరాల ఘోరాలు ఎక్కువ పెరుగుతున్నాయి. దయచేసి తాగుడు మానేసి ఈ సినిమా చూడండి, మీ లైఫ్ సెట్ అనే చెప్పొచ్చు. వర్త్ అంటే వర్త్. మంచు విష్ణు అన్న మళ్ళా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించాలని కోరుకుంటున్నాం. సినిమా అయితే వేరే లెవెల్లో తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రభాస్ దేవుడనే చెప్పొచ్చు మంచు విష్ణు అన్నకి. థ్యాంక్ యూ. 3 hours అలా వెయిట్ చేశారు కానీ విష్ణు ఎక్కడా దొరకలేదు. అందరికి సమాధానం చెప్పినట్టే యాక్ట్ చేశాడు, ఏడిపించాడు. ఎండింగ్లో అయితే బాగా భక్తితో ఏడిపించాడు అనిపించింది. ఇట్ సినిమా అంటే బేసిక్గా మీరు ట్రోల్స్ ఎందుకు చేస్తారో నాకు తెలియదు, కానీ విష్ణు సినిమాలు చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం ఆయన సినిమాలు. డీ అయినా సరే, దేనికైనా రెడీ, ఆ సినిమాలు అన్నీ బాగుంటాయి. మనం తీసి పడేసింది ట్రోల్స్ చేస్తారు, దాన్ని నవ్వుకుంటూ ఉంటారు. కానీ ఆ ట్రోల్ చేసినట్టు బుర్ర ఉన్నది దానితో సరే ఆ ట్రోల్ చేస్తారు కానీ నవ్వుకుంటారు. దాని గురించి మనం ఏం అనలేము. ఎవడు ట్రోల్ చేస్తే అడిగి మాటతో కాకుండా చేతలతో సమాధానం చెప్పాడు. ది గ్రేట్ అని చెప్పొచ్చు. ఓకే, వండర్ సినిమా బాగుంది. అంత శివ సరే, ఎలా అనిపించింది సార్? అల్టిమేట్ అమ్మా, ఎలా అనిపించింది అమ్మా? సూపర్, బంపర్ బంపర్ బంపర్. మూవీ మాత్రం ఖతర్నాక్ ఉంది. బెస్ట్ డైలాగ్ ప్రభాసి కనిపించింది మనకైతే. ఖతం బాగుంది నైస్ బాగుంది. చాలా బాగుంది సినిమా, బాగుంది. బాగా అందరు యాక్టింగ్ బాగుంది. సినిమా సూపర్ బాగుంది, అందరు బాగున్నారు. భక్తి బాగుంది. ఏం లేదన్న, నా సినిమా ఏం లేదు. లాస్ట్ 10 నిమిషాలు బాగుంది. ప్రభాస్ అనే ఎంట్రీ సీన్ కోసం వెళ్ళాలి అంతే సినిమాకి. ఇంటర్వ్యూ వెళ్ళేదాకా దయా సినిమా, ఆ తర్వాత దేవుడి సినిమా. ఎందుకో తెలుసా ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత వీరుడున్నాడు, సూర్యుడున్నాడు, ధీరుడున్నాడు, మరో కలియుగ రాముడు, మరో కలియుగ కృష్ణుడు, మరో కలియుగ దేవుడు ప్రభాస్ లేకపోతే సినిమా ఏడుగొండల వెంకటరమణ గోవింద గోవింద. సూపర్ సినిమా. మొత్తం ప్రభాస్ అవుపడితే కథమే. మొత్తం షేక్ థియేటర్ షాక్. అంతకుముందు ఏం లేదు. మొత్తం రెండే హైలైట్ ఏంటంటే
కన్నప్ప సినిమాలో హైలైట్స్ ఏంటంటే హీరోయిన్ నడుము ప్రభాస్ కళ్ళు, మిగతాదంతా అవుతుంది హైలైట్. ఆ రెండే హైలైట్. మీరు ఇంకేమైనా చేసుకోరు, నన్ను తిట్టుకోరు కొట్టుకోరు ఏమైనా చేసుకోరు, కానీ హైలైట్స్ ఏంటంటే కన్నప్ప సినిమాలో హీరోయిన్ నడుము ప్రభాస్ కళ్ళు, ఆ రెండు లేకపోతే శివ శంకర్ సినిమా. సినిమా హైలైట్. అసలు ఫస్ట్ హాఫ్ మీకు నచ్చదు, సెకండ్ హాఫ్ పూరా మాస్. ప్రభాస్ ఎంట్రీ దాటితే సినిమా పైకి లేస్తుంది, గాల్లో లేస్తుంది సినిమా. కలెక్షన్స్ 1000 crores. స్టోరీ పరంగా బాగానే ఉంది, చూడొచ్చు. అలాంటి కూడా ఉందండి, భక్తి కూడా చాలా ఉంది. ఫ్యామిలీతో వచ్చి ఖచ్చితంగా సినిమా చూడొచ్చు, చాలా బాగుంది సినిమా. మొత్తంగా అసలు లోపల ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది మీకు సినిమాలో? అన్ని క్యారెక్టర్స్ చాలా చాలా సూపర్ గా ఉన్నాయండి. ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని ఏం లేదు, అన్ని బాగుంది. అన్ని సీన్స్ చాలా బాగుంది. నేను ఒకటే సీన్ చేశానండి, చాలా చిన్న సీన్. యా దొరా అనే ఒక చిన్న సీన్ చేశాను, బట్ అది నాకు దొరకడం కూడా శివుని ఆజ్ఞ అనుకుంటాను. ఎందుకంటే ఈ మూవీలో చేయడం అనేది కూడా అదృష్టం ఉండాలి. ఎందుకంటే న్యూజిలాండ్లో ఆ చలికి మేము ఎంత కష్టపడ్డామో, 2 నెలలు మేము చాలా కష్టపడ్డాము ఆ మూవీలో. సో అందరూ చూసి 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ మూవీ చాలా చాలా బాగుంది. పిల్లలకి చూసారు కాబట్టి ఎవరు బాగా కష్టపడ్డారు యాక్టింగ్ లో? ప్రతి ఒక్కరు కష్టం ఉందండి, టెక్నీషియన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కష్టం ఉంది. ఇక్కడ అన్ని రొమాన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని చూడండి, చూస్తే చాలా బాగుంటుంది సినిమా. చూసారా ఎలా అనిపించింది? మీకు మూవీలో ఏది హైలైట్ అనిపించింది? మీరు సెకండ్ పరంగా ఏ సాంగ్ నచ్చింది? అన్ని సాంగ్స్ బాగున్నాయి, ప్రతి ఒక్క సీన్ హైలైట్ అండి, ప్రతి ఒక్క సీన్ హైలైట్. అక్కడ ఒక్క సీన్ అని చెప్పలేదు, ప్రతి ఒక్క సీన్ హైలైట్. సూపర్ అని చెప్పలేము, అలానే అసలు బాగాలేదని కూడా చెప్పలేము, యావరేజ్ అండి. విష్ణు గారి పర్వాలేదండి, అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంచెం ఇంప్రూవ్ అయినట్టే ఉంది. ఎందుకంటే ప్రభాస్ గారు వాళ్ళ ఫ్యాన్స్ బాగా వార్నింగ్ ఇచ్చారు కదా, దానివల్ల ఇంప్రూవ్ అయ్యిండేమో మరి తెలియదు. చెప్తున్నా కదా, ఏదో చేసిండు అలా పర్లా బాగానే చేశాడు. ఇప్పటివరకు చేసినట్లతో పోల్చుకుంటే పర్వాలేదు. అమ్మో అసలు దానికి దీనికి కంపేర్ చేసి అనేది పెట్టద్దు. 1% కూడా ఇవ్వండి నా సినిమాకి ఈ సినిమాకి అయితే మాత్రం. అంటే సేమ్ స్టోరీ కదా, అప్పుడు కూడా కృష్ణరాజు గారు. ఏమండి సేమ్ స్టోరీ కాదండి, ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా వేరియేషన్ ఉంది, మీరు గమనిస్తున్నారో లేదు. ఆ సినిమాలో ఏంటంటే వాణిశ్రీ గారును కృష్ణరాజు గారు చేశారు, కానీ ఈ రొమాన్స్లు పాటలు అవి చాలా ఎలా ఉన్నాయంటే న్యాచురల్ గా ఉన్నాయి. ఎక్స్పోజింగ్ తో వీటితో అటుతో లేదు, ఇది ఎక్స్పోజింగ్ తో ఉంది. భక్తి ఉంది కానీ సెకండ్ హాఫ్ లో 10 minutes అయిపోయిన తర్వాత నుంచి ఉంది. ఫస్ట్ హాఫ్ చూడొచ్చండి ఏదో ఒకసారి. ప్రభాస్ గారిది ఉన్నారు కదా, ఎట్లా ఉన్నారు? రుద్ర క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది, అది అయితే తీసేయాల్సిందే లేదు, చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన తర్వాత ఇంకా సూపర్ ఉంది సినిమా, చూసుకోవాలి. మోహన్ బాబు గారి క్యారెక్టర్ మోహన్ బాబు ఆయన ఫస్ట్ నుంచి ఉన్నదే కదండి, ఆయన డైలాగులు చెప్పడంలో కానీ మొత్తం ఆయన యాక్టింగ్ కానీ బాగుంది. కానీ ఆయన ఎందుకని పిల్లలకి రాలేదనేది ఒక్కోసారి బాధపడుతూ ఉంటాం అలాంటి వాళ్ళు.